Hi everyone, let me share my screen. Okay, fine. సో ప్రీవియస్లీ మనం ట్రిగర్స్ గురించి మనం డిస్కస్ చేసాం, రైట్? సో ఇంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి సినారియోస్ అడుగుతాడు ఏంటి అనేది దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, అవునా? సో ఈ రోజు కూడా అలాగే ఇంకొన్ని సినారియోస్ గురించి డిస్కస్ అయితే చేద్దాం మనం. ఓకే, సో ఈరోజు మన రిక్వైర్మెంట్ వచ్చేసి ఓకే సో అపాన్ ఆపర్చునిటీ క్రియేషన్. సో మనం ఇంతకు ముందు లైక్ అకౌంట్ క్రియేషన్ అప్పుడు చూసాం మనం ప్రీవియస్ సినారియోలో, రైట్? సో ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సినారియో బట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్ అండ్ డిఫరెంట్ రిక్వైర్మెంట్. ఓకేనా? సో ఆపర్చునిటీ క్రియేట్ అయినప్పుడు అపాన్ ఆపర్చునిటీ క్రియేషన్ ఇఫ్ అమౌంట్ నాట్ నల్. ఓకేనా? అమౌంట్ నాట్ నల్ అంటే అమౌంట్ అనేది వాల్యూ అనేది మనకు నల్గా ఉండకూడదు అండ్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 lakh. ఓకేనా? గ్రేటర్ దెన్ 1 lakh. దెన్ పాపులేట్ ద హాట్ ఆపర్చునిటీ ఇన్ ద డిస్క్రిప్షన్ ఫీల్డ్. అంటే ఏమంటున్నాడు? సో మనకు ఆపర్చునిటీ లెవెల్లో ఒక డిస్క్రిప్షన్ అనే ఫీల్డ్ ఉంటుంది. ఆ ఫీల్డ్ లో హాట్ ఆపర్చునిటీ అనే దీన్ని మనం పాపులేట్ చేయాలి. ఓకేనా? హాట్ ఆపర్చునిటీ అనే వాల్యూని మనం పాపులేట్ చేయాలి. సో ఎప్పుడు పాపులేట్ చేయాలి? ఆపర్చునిటీ అకౌంట్ క్రియేట్ అయ్యేటప్పుడు అమౌంట్ నల్ ఉండకూడదు, అంటే వాల్యూ ఉండకూడదు. ఐ మీన్ నల్ వాల్యూ ఉండకూడదు. దాంతో పాటు అమౌంట్ గ్రేటర్ దెన్ 1 lakh అయి ఉండాలి. ఓకేనా? సో మనం ప్రీవియస్ సినారియోలో ఏం చెప్పుకున్నాం? సో ఇండస్ట్రీ నాట్ నల్. ఓకేనా? సో సేమ్ ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఇండస్ట్రీ నాట్ నల్ అంటాడు, బట్ ఇక్కడ ఏమంటున్నాడు? అమౌంట్ నాట్ నల్. ఓకేనా? అంటే ఎంటీ ఉండకూడదు. వీడు ఏమంటున్నాడు? మీడియాని పాపులేట్ చేయమంటున్నాడు, రేటింగ్ లో హార్ట్. ఇక్కడ ఏమంటున్నాడు? దాంతో పాటుగా వీడు మీడియా ఉంటే చేయమంటున్నాడు. బట్ ఈ సినారియోలో ఏమంటున్నాడు? గ్రేటర్ దెన్ 1 lakh. 1 lakh కన్నా ఎక్కువగా ఉంటే మనకు వాడు ఏం పాపులేట్ చేయమంటున్నాడు? ఆపర్చునిటీ డిస్క్రిప్షన్ ఫీల్డ్ లో ఏం పాపులేట్ చేయమంటున్నాడు? హాట్ ఆపర్చునిటీ అనే వాల్యూని ఈ డిస్క్రిప్షన్ ని, ఇదైతే హాట్ ఆపర్చునిటీ అనే టెక్స్ట్ ఏదైతే ఉందో సో దీన్ని వాడు పాపులేట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో రిక్వైర్మెంట్ క్లియర్ కదా? సింపుల్ గా ఇలా చేస్తున్నాం అనుకో, అంటే వాడు ఆల్రెడీ ముందుగానే కాపీ చేసి పెట్టుకుంటారు ఈ రిక్వైర్మెంట్ ని. జస్ట్ ఇలా కాపీ చేసి మీ టెక్స్ట్ లో పేస్ట్ చేస్తారు. మీరు ఏదైతే జూమ్ లో కానీ లేకపోతే టీమ్స్ లో కానీ మీరు జాయిన్ అయింటారు కదా, సో బై డిఫాల్ట్ గా టెక్స్ట్ లో మీకు అది పేస్ట్ చేస్తాడు, అంటే దీన్ని టైప్ చేసి పెట్టేస్తాడు. సో మీరు అప్పుడు ఏం చేయాలి? ఈ రిక్వైర్మెంట్ మీరు అర్థం చేసుకొని, ఓకే ఆపర్చునిటీ క్రియేట్ అయినప్పుడు అమౌంట్ నల్లు ఉండకూడదు, దాంతో పాటు గ్రేటర్ దాన్ 1 lakh కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆపర్చునిటీ ఫీల్డ్ లో, ఐ మీన్ ఆపర్చునిటీ అనే ఆబ్జెక్ట్ లో డిస్క్రిప్షన్ ఫీల్డ్ ఉంటుంది, అందులో హాట్ ఆపర్చునిటీ అనే వాల్యూని మనం పాపులేట్ చేయాలి అని మనకు రిక్వైర్మెంట్ మనకు క్లియర్ గా అర్థం కావాలి. ఓకేనా? సో ఎప్పుడైతే మనకి రిక్వైర్మెంట్ క్లియర్ గా అర్థమైపోతుందో దెన్ విల్ గో విత్ లైక్ ట్రిగర్. సో దీన్ని కూడా మనం 2 ways గా అచీవ్ చేయొచ్చు. ఓకేనా? దీన్ని కూడా మనం 2 ways గా అచీవ్ చేయొచ్చు. ఒకటి ఫ్లోస్ ద్వారా చేయొచ్చు, సో లేదు అంటే మనం ట్రిగర్స్ ద్వారా చేసుకోవచ్చు. ఓకేనా? సో మాక్సిమం ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రిగర్ రాయమంటారు. ఓకేనా? సో మీరు డెవలపర్ ప్రొఫైల్ గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు ట్రిగర్ రాయమంటారు. ఓకేనా? సో అప్పుడు మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా ఇది రాయాల్సిందే. సో లేదు మీరు ఫ్లోస్ ద్వారా అచీవ్ చేయొచ్చు అని చెప్తే, సో వాళ్ళు ఎలా అడిగితే మీరు డైరెక్ట్ చేసి చూపించచ్చు, లేదు అంటే ఓవరాల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా సరిపోతుంది. ఓకేనా? ఫైన్. దీన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం? సో దీన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. గో టు డెవలపర్ కన్సోల్. ఓకేనా? డెవలపర్ కన్సోల్కి వెళ్ళేసి ఇక్కడ మనం ఏం రాస్తాం? ఇక్కడ కోడ్ రాసుకోవడానికి ఉంటుంది, రైట్? సో నౌ క్రియేట్ వన్ అపెక్స్ ట్రిగర్. సో ట్రిగర్ నేమ్ వచ్చేసి నేను ఆపర్చునిటీ ట్రిగర్ అని ఇస్తున్నా. ఓకేనా? సో ఆబ్జెక్ట్ వచ్చేసి ఏది సెలెక్ట్ చేసుకోవాలి? మనం ఆపర్చునిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ ఆబ్జెక్ట్ అయితే మనం రాయాలనుకుంటున్నాం ట్రిగర్, ఐదర్ షుడ్ బి స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఆర్ కస్టమ్ ఆబ్జెక్ట్. మనం ఏ ఆబ్జెక్ట్ మీద అయితే రాయాలనుకుంటున్నామో సో ఆ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆపర్చునిటీ అండ్ సబ్మిట్. ఆపర్చునిటీ మనం క్రియేట్ చేసుకున్నాం. సో ట్రిగర్ సింటాక్స్ ఏంటి మనకు? ట్రిగర్ నేమ్ ఆన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఇది ఇక్కడ ఆపర్చునిటీ. ఇప్పుడు ఏమంటున్నాడు? బిఫోర్ ఇన్సర్ట్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే లైక్ రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్. అవునా? అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్. ఫైన్. సో దీన్ని కింద తీసుకురండి. నౌ విల్ గో విత్ హియర్. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఫర్ లూప్ తీసుకుంటాం, రైట్? ఫర్ లూప్ తీసుకుని ఏం చేసుకుంటాం? ఓపెన్ వేసి క్లోజ్ వేసి, అవునా? ఫర్ లూప్ తర్వాత ఏం చేస్తాం? ఒక పారాన్సిస్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటాం. ఫైన్. సో నౌ విల్ గో విత్ ఫర్ లూప్. ఫర్ లూప్ లోకి వెళ్ళేసి ఆపర్చునిటీ మనం డిక్లేర్ చేయాలి. సో మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు. సో ఆపర్చునిటీ
సో ఆపర్చునిటీ మీరు దేంతో డిక్లేర్ చేస్తారు? ఓపీపీతో డిక్లేర్ చేయండి, లేదంటే మీ ఇష్టం వేరే దాంతో డిక్లేర్ చేసినా ఓకే. సెకండ్ ట్రిగ్గర్ డాట్ న్యూ. ఓకేనా? సో ట్రిగ్గర్ డాట్ న్యూది చెక్ చేసుకుంటున్నాం. ఫైన్. సో ఇప్పుడు మన కండిషన్ ఏమని చెప్పినాడు? ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని ఇఫ్ అమౌంట్ ఓపీపీని మనం దేంతో డిక్లేర్ చేసినాం ఇక్కడ? ఆపర్చునిటీ. మరి ఆపర్చునిటీ రాయాల్సిన అవసరం లేదు, సింపుల్ గా ఈ ఓపీపీని ఇక్కడ టైప్ చేసి సరిపోతుంది. సో ఓపీపీ డాట్ ఓపీపీ డాట్ ఇంకేం కావాలి ఇక్కడ? అమౌంట్. జస్ట్ టైప్ అమౌంట్. అమౌంట్ బై డిఫాల్ట్ ఇప్పుడు మనకు వచ్చేస్తుంది. ఓకేనా? సో అమౌంట్ నాట్ ఈక్వల్ టు నల్. వాడు ఏమంటున్నాడు? అమౌంట్ నాట్ ఈక్వల్ టు నల్. అదే అని చెప్తున్నాడు కదా, అంటే అమౌంట్ అనే వాల్యూలో నల్ వాల్యూ ఉండకూడదు. సో అందుకని నాట్ ఈక్వల్ టు అని పెడతాం. సో ఈక్వల్ టు నల్ అంటే ఖచ్చితంగా నల్ ఉండాలి అని అర్థం. ఓకేనా? నాట్ ఈక్వల్ టు నల్ అట్ ద సేమ్ టైం అండ్ అమౌంట్ గ్రేటర్ దెన్ 1 lakh అన్నాడు, రైట్? సో అగైన్ ఆపర్చునిటీ డాట్ అమౌంట్ గ్రేటర్ దాన్ 1 lakh. ఓకేనా? సో గ్రేటర్ దాన్ 1 lakh ఉంటే, ఓకేనా? సో గ్రేటర్ దాన్ 1 lakh ఉంటే మనకి ఏం కావాలి? డిస్క్రిప్షన్ ఫీల్డ్ అప్డేట్ చేయాలి మనం. ఓకేనా? డిస్క్రిప్షన్ ఫీల్డ్ మనం అప్డేట్ చేసుకోవాలి, రైట్? ఫైన్. సో నౌ దేన్ని అప్డేట్ చేయాలి? డిస్క్రిప్షన్ ఫీల్డ్ అప్డేట్ చేయాలి, అవునా? సో డిస్క్రిప్షన్ ఫీల్డ్ మనం అప్డేట్ చేయాలి కాబట్టి దేంట్లో ఒక ఫ్లవర్ బ్రాకెట్స్ తీసుకొని ఇందులో ఏం చేసుకుంటాం? సింపుల్ గా అగైన్ అపోపి డాట్ డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్, ఈ డిస్క్రిప్షన్ లో మనం ఏం చేయాలి? హాట్ ఆపర్చునిటీ అని పెట్టినాడు వాడు, అవునా? సో మన రిక్వైర్మెంట్ లో ఏముంది? హాట్ ఆపర్చునిటీ అని ఉంది, అవునా? హాట్ ఆపర్చునిటీ అనే ఫీల్డ్ లో వాల్యూని ఫీల్డ్ లో పాపులేట్ చేయమంటున్నాడు, అవునా? సో నౌ జస్ట్ కాపీ పేస్ట్ హాట్ ఆపర్చునిటీ, పేస్ట్ రిమూవ్ చేయండి. హాట్ ఆపర్చునిటీని ఏమంటున్నాడు? నా కోలన్. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని మనం క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇది ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ. సో ఇది ఇక్కడ ఉంది, తర్వాత ఇది ఇక్కడ ఉంది. సో దీనికి ఎక్కడ ఉంది? సో దానికి లేదు, రైట్? విల్ గివ్ వన్ మోర్. సో ఇప్పుడు మనకు కరెక్ట్ సరిపోయింది. సో మీకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మీకు గ్రీన్ కలర్ ఉంటుంది. సో దీనికి ఇక్కడ క్లోజ్ అయింది, సో దీనికి ఇక్కడ క్లోజ్ అయింది. సో దీనికి మీకు కావాలనుకుంటే మీరు స్పేస్ రిమూవ్ చేసుకొని సింపుల్ గా మీకు అర్థం కావాలంటే ఇలా, ఇంకా మీకు కొంచెం క్లారిటీ కావాలనుకుంటే ఎక్కడ నుంచి ఎక్కడ క్లోజ్ అవుతుంది ఏంటి అనేది మీకు క్లారిటీ కావాలనుకున్నప్పుడు ఇలా మనం చేసుకుంటే సరిపోతుంది. సో అప్పుడు డైరెక్ట్ గా మీకు ఇక్కడ అర్థమైపోతుంది. సో ఇక్కడ క్లోజ్ అయింది. సో నౌ ఇది ఇక్కడ క్లోజ్ అయింది, తర్వాత ఇది ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ మీకు ఇది మీకు అర్థమైపోతుంది. ఓకే. సో ఇది ఇక్కడ క్లోజ్ అయింది, సో ఇది ఇక్కడ క్లోజ్ అయింది, సో ఇది ఇక్కడ క్లోజ్ అయింది, రైట్? ఓకే ఫైన్. ఓకే, ఇక్కడ వన్ మోర్ ఉంది, ఒకటి ఎక్స్ట్రా ఉంది, మనం క్లియర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు? అపాన్ ఆపర్చునిటీ క్రియేషన్, ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయినప్పుడు, అందుకని బిఫోర్ తీసుకున్నాం. సో ఆపర్చునిటీ రిగార్డ్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏంటి? అమౌంట్ నాట్ ఈక్వల్ టు నల్, అంటే నల్ వాల్యూ ఉండకూడదు. దాంతో పాటు అమౌంట్ గ్రేటర్ దాన్ 1 lakh, 1 lakh కన్నా ఎక్కువగా ఉంటేనే మనం పాపులేట్ చేయాలి. దేన్ని పాపులేట్ చేయాలి? హాట్ ఆపర్చునిటీ. ఎక్కడ పాపులేట్ చేయాలి? డిస్క్రిప్షన్ అనే ఫీల్డ్ లో పాపులేట్ చేయాలి. ఇక్కడ మనం ఓపీపీ ఎందుకు తీసుకున్నాం? సో ఆపర్చునిటీని మనం ఓపీపీ తో డిక్లేర్ చేసుకున్నాం. సో అందుకని ఓపీపీ డాట్ అమౌంట్, అగైన్ ఓపీపీ డాట్ అమౌంట్, ఓపీపీ డాట్ డిస్క్రిప్షన్ తీసుకున్నాం. ఓకేనా? ఇలా మనం కోడ్ అయితే మనం రాసుకోవాలి. ఓకేనా? సో ఇది మనకు రాయడానికి వాడు మ్యాక్సిమం 10 minutes ఇస్తాడు. సో లేదు అంటే కొంచెం 5 minutes ఎక్స్టెండ్ చేసుకుంటే మ్యాక్స్ 15 minutes కన్నా టైం ఎక్కువ ఇవ్వదు. ఓకేనా? సో ఈవెన్ మన కోడ్ హాఫ్ అన్ అవర్ లేకపోతే 45 minutes రాసేంత కోడ్ కూడా ఇవ్వడం మనకు, అంత టైం ఉంటుంది మనకి ఇంటర్వ్యూ చేసేటప్పుడు కాబట్టి. సో జస్ట్ వాడు మన కోడింగ్ స్కిల్స్ చెక్ చేసుకుంటాడు. సో అందుకని మనం చిన్న చిన్న సినారియోస్ మాత్రం ఇస్తాడు. బట్ మనం ఏం చేయాలంటే వాడు ఏమి ఇస్తున్నాడు అనేది క్లారిటీగా అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకొని ఈ చిన్న లాజిక్ ని మనం బిల్డ్ చేసినామంటే అయిపోతుంది. ఓకేనా? ఈ చిన్న లాజిక్ ని మనం బిల్డ్ చేసినామంటే ఈజీగా ఇంటర్వ్యూ మనం క్లియర్ చేయొచ్చు. ఓకేనా? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సేవ్. సో సేవ్ చేస్తున్నాను. నౌ సేవ్. ఓకే, ఇప్పుడు మరి ఇది ప్రాపర్ గా వర్క్ అవుతుంది కదా, మనం చెక్ చేయాలి కదా. సో నౌ గో టు ఎనీ వన్ అప్లికేషన్. సో go to opportunities, right? Opportunities. Let's create one new.
కొత్త ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాం మనం. ఓకేనా? సో ఆపర్చునిటీ నేమ్ గోపాల్ టెస్ట్ ఆపర్చునిటీ, ఇంకా మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ ఇచ్చేసేయండి. ఫైన్. క్లోజ్ డేట్ మ్యాండేటరీ ఫీల్డ్ ఉంది ఇక్కడ. లెట్స్ క్లోజ్ డేట్ గివ్ మ్యాండేటరీ, స్టేజ్ ఆల్సో మ్యాండేటరీ, వీ కెన్ గివ్ ఎనీథింగ్. ఫైన్. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? అమౌంట్ లో నల్ వాల్యూ ఉండకూడదు, దాంతో పాటుగా అమౌంట్ లో గ్రేటర్ దెన్ 1 lakh ఉంటే మనకి ఏం కావాలి? ఇక్కడ డిస్క్రిప్షన్ అనే ఫీల్డ్ ఉంది కదా, ఈ డిస్క్రిప్షన్ ఫీల్డ్ లో హాట్ ఆపర్చునిటీ అనే వాల్యూ ప్రింట్ అవ్వాలి. అది మన రిక్వైర్మెంట్. అవునా? సరే, ఇప్పుడు నేను అమౌంట్ ఏమి ఇవ్వట్లేదు, సింపుల్ గా సేవ్ చేస్తున్నా. సేవ్. సో డీటెయిల్స్. ఇక్కడ డిస్క్రిప్షన్ లో మనకి ఏమైనా వాల్యూ పాపులేట్ అయిందా? చూడండి, డిస్క్రిప్షన్ లో ఇక్కడ మనకి ఎంటీ, ఏం లేదు. ఎందుకంటే మన రిక్వైర్మెంట్ మ్యాచ్ అవ్వలేదు, ఎందుకంటే అమౌంట్ లో ఇక్కడ మనకి వాల్యూ లేదు. రైట్? ఫైన్. సో నౌ విల్ క్రియేట్ వన్ న్యూ ఆపర్చునిటీ అగైన్. ఈసారి మనం రిక్వైర్మెంట్ మ్యాచ్ చేద్దాం. నెక్స్ట్, ఆ రికార్డ్ టెక్స్ట్ మీ ఇష్టం ఏదైనా క్రియేట్ చేసుకోండి. సో 1 again. Now I am going to give 1 lakh 1. ఓకేనా? సో 1 lakh 1 అయితే ఇస్తున్నాను నేను, అంటే 1 lakh కన్నా ఎక్కువగా ఇస్తున్నాను. అది మన రిక్వైర్మెంట్. రైట్? ఎగ్జాక్ట్ గా మనం టెస్ట్ చేసుకుంటున్నాం. ఫైన్. సో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేసేయండి. ఫైన్. 1 lakh 1 ఇస్తున్నాం మనం. అవునా? అంటే 1 లక్ష కన్నా ఎక్కువగా ఇస్తున్నాం. ఫైన్. ఇప్పుడు డిస్క్రిప్షన్ ఫీల్డ్ లో ఎంటీ ఇచ్చినాం. అవునా? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సేవ్. సో సేవ్ చేసినాము. సో గో టు డీటెయిల్స్. నౌ ఆపర్చునిటీ, హాట్ ఆపర్చునిటీ గట్ పాపులేటెడ్. ఓకేనా? సో ఇక్కడ మనకు వాల్యూ అనేది మనకు పాపులేట్ అయిపోయింది. మన ట్రిగర్ లో రాసుకునేది కూడా అది. సో హాట్ ఆపర్చునిటీ మనం పాపులేట్ చేయాలని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకు హాట్ ఆపర్చునిటీ పాపులేట్ అయిపోయింది. ఇన్ కేస్ మనం ఇక్కడ అమౌంట్ గ్రేటర్ దెన్ 1 lakh కాకుండా తక్కువ ఇచ్చినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డెఫినెట్ గా మనకు రిక్వైర్మెంట్ సాటిస్ఫై అవ్వదు, అక్కడ హాట్ ఆపర్చునిటీ మనకు పాపులేట్ అవ్వదు. ఇది నెగిటివ్ సినారియో. జస్ట్ మనకు అర్థం కావడం కోసం చెప్తున్నా నెగిటివ్ సినారియోని. అంటే పాజిటివ్ గా ఇప్పుడు మనం చూసా, నెగిటివ్ గా చూసుకుంటాం. ఓకేనా? వెళ్తే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేసేయండి. ఫైన్. సో ఇప్పుడు నేను జస్ట్ సో ఇప్పుడు నేను ఇక్కడ 1 lakh కన్నా బిలో ఇస్తున్నాను. ఓకేనా? సో 99,999 ఇస్తున్నాను నేను, అంటే 1 lakh కన్నా తక్కువగా ఇస్తున్నాను నేను. ఓకేనా? ఎంటీగా లేదు, వాల్యూ ఎంటీగా లేదు, దాంతో పాటుగా 1 lakh కన్నా తక్కువగానే ఇస్తున్నాను. అప్పుడు మన రిక్వైర్మెంట్ ఏమవుతుంది? సాటిస్ఫై అవ్వదు. సో సాటిస్ఫై అవ్వదు కాబట్టి మనకి ఏమవ్వదు, ఇక్కడ హాట్ ఆపర్చునిటీ మనకు ప్రింట్ అవ్వదు. లెట్స్ ట్రై. నా గో టు డీటెయిల్. సో డిస్క్రిప్షన్ లో మనకి ఎంటీ, డిస్క్రిప్షన్ లో మనకు ఎంటీ. ఎందుకు సాటిస్ఫై అవ్వలేదంటే ఇక్కడ మనకు గ్రేటర్ దెన్ 1 lakh ఉంటే, ఈవెన్ ఇక్కడ మీరు 1 lakh ఇచ్చినా కూడా అవ్వదు. ఎందుకంటే మనం జస్ట్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఇచ్చినాం. 1 lakh కన్నా ఎక్కువగా ఉంటేనే, ఆ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పెడితే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెడితే అప్పుడు మళ్ళీ కండిషన్ ఇక్కడ 1 lakh ఇచ్చినా కూడా సాటిస్ఫై అయిపోతుంది. ఓకేనా? సో సింపుల్ గా రిక్వైర్మెంట్ మనకు అలా అడిగినప్పుడు మనం ఇలాంటి ఒక 10 lines ఆఫ్ కోడ్ మనం రాసినట్లయితే ఈజీగా మనం ఇంటర్వ్యూ అయితే మనం క్రాక్ చేస్తాం. ఓకేనా? ఇది మీకు ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేకపోతే నా ఫోన్ నెంబర్ ఇస్తాను, అక్కడ మీరు ఫోన్ చేయొచ్చు నాకు డైరెక్ట్ గా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.